ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు కడప జిల్లాలో పర్యటించినారు. ఈ నేపథ్యంలో అటు అధికారికంగా కూడా పర్యటన ఖరారు కావడంతో కూడా ఒక్కసారిగా కూడా అధికార యంత్రాంగం కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఏదైతే తొలుత ఆయన బేగంపేట విమానాశ్రయం నుంచి ఉదయం 10 గంటల ప్రాంతంలో బయలుదేరి కడపకు 11 గంటల ప్రాంతంలో చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఆయన నేరుగా కడప నగరంలో ఉన్నటువంటి అన్నమయ్య సర్కిల్లో ఉన్నటువంటి నగర పాలక ప్రధాన ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. అనంతరం కూడా అక్కడ 10వ తరగతి విద్యార్థులతో కూడా ముఖాముఖి నిర్వహిస్తారంటే వారి విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభ ఎలా ఉంది, అదేవిధంగా వారిలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికితీసే దిశగా కూడా ఆయన ప్రయత్నాలు కొనసాగారు. ప్రస్తుతం మనం సభా ప్రాంగణం వద్ద ఉన్నాం. ఇక్కడ తల్లిదండ్రుల సమావేశం, ఏదైతే తల్లిదండ్రులు అదేవిధంగా ఉపాధ్యాయుల సమావేశానికి కూడా హాజరు కానున్న నేపథ్యంలో కూడా అటు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇప్పటికే ఏదైతే డిప్యూటీ సీఎం రానున్న నేపథ్యంలో కూడా భారీ పోలీస్ బందోబస్తును కూడా నిర్వహిస్తున్నారు. అయితే సభా ప్రాంగణం వద్దకు చేరుకున్న అనంతరం కూడా విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహిస్తారు. ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రులు అదేవిధంగా వారికి సంబంధించి విద్యాలయాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధితో పాటు విద్యాలయ అభివృద్ధికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలన్నటువంటి వాటిపైన కూడా అటు పూర్తి స్థాయిలో తల్లిదండ్రులతో చర్చించడం జరుగుతుంది. మరోవైపు ఏదైతే పిల్లల ప్రతిభ ఎలా ఉంది, ఆ ప్రతిభ గురించి కూడా ఆయన అలిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా ఆత్మక శక్తిని కూడా వెలికితీసే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఆ పాఠశాలల అభివృద్ధి కోసం ఎలాంటి అభివృద్ధి చేయాలంటే ఎలాంటి సూచనలు కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు విద్యార్థులకు సంబంధించి ప్రధానంగా పిల్లలు ఏ అంశాలపైన వారు ప్రధానంగా దృష్టి ఉంది అంటే క్రీడల పట్ల ఎలాంటి ఆసక్తి చూపుతున్నారు, అదేవిధంగా పండుగ వాతావరణంలో కూడా ఈ వేడుక నిర్వహించే దిశగా కూడా అటు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా తొలిసారి ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే తొలిసారి ఈ సమావేశాలు నిర్వహించడంతో పాటు అటు డిప్యూటీ సీఎం కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యంలో ఒక రకంగా అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాటు చేసింది. అయితే క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరం కూడా వీరిని అనుమతిస్తున్నారు. మనం చూడొచ్చు ప్రధానంగా ఇక్కడ విజువల్స్లో కూడా ఏదైతే పోలీసు వాలంటీర్లకు కూడా సూచనలు ఇస్తున్న పరిస్థితి డిఎస్పీ గారు. మరోవైపు అదేవిధంగా భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయితే కేవలం కొంతమందిని మాత్రమే ఎవరైతే సమావేశానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తర్వాత విద్యార్థులు వీరిని మాత్రమే అనుమతిస్తారు. మిగతా ఏదైతే జన సైనికులు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర నేతలు కావచ్చు వారిని లోనికి అనుమతించకూడదన్నటువంటి కూడా కొన్ని ఆంక్షలు పెట్టిన పరిస్థితి. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడికి పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే ఖచ్చితంగా అభిమానులు కావచ్చు, జన సైనికులు మాత్రం పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఒక రకంగా ఇది అధికారిక కార్యక్రమం. విద్యార్థులంతా కూడా తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించేది. ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సమావేశంలో ఆయన మాట్లాడాల్సినటువంటి పరిస్థితి నేపథ్యంలో అదేవిధంగా తల్లిదండ్రులను కూడా విద్యార్థుల ప్రతిభ గురించి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఆ జన సైనికులు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర నేతలను కూడా అనుమతి ఇవ్వకుండా అటు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మరోవైపు మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ బేగంపేట విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. కడప విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం కూడా ఆయన నేరుగా రోడ్డు మార్గాన కడప నగరంలో ఉన్నటువంటి అన్నమయ్య సర్కిల్లో ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్ వద్దకు చేరుకుంటారు. అక్కడ కూడా వీధుల్లో ఉన్నటువంటి ఏదైతే తొలుత పాఠశాలలోకి చేరుకున్న అనంతరం కూడా ఆయన 10వ తరగతి విద్యార్థులతో క్షుణ్ణంగా ఏదైతే విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. విద్యార్థులు ఎలాంటి ప్రతిభ కనబరుస్తున్నారు, అదేవిధంగా ఏ అంశాల్లో వారు ప్రావీణ్యం పొందున్నారు, వారిలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికితీసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తారు. అయితే అనంతరం కూడా ఇక్కడ ఈ సభా ప్రాంగణం వద్దకు చేరుకుంటారు. సభా ప్రాంగణం వద్దకు చేరుకున్న అనంతరం కూడా ఆయన ఒక్కసారిగా కూడా ఇక్కడ కొంతమంది తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయులు అంటే ఉపాధ్యాయులకు అటు తల్లిదండ్రుల మధ్య సౌద్భావమైనటువంటి వాతావరణం నెలకొల్పే దిశగా అడుగులు వేయాలన్నటువంటి ఉద్దేశం. ఏదైతే పిల్లలు పాఠశాలలో ఏం చేస్తున్నారు, చదువుకుంటున్నారా లేదా, ఏదైనా ఇతరత్ర వ్యవహారాలపైన దృష్టి పెట్టాలన్నటువంటి వాటిపైన కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే పాఠశాలల్లో కూడా అభివృద్ధి పరచాలి. ఏదైతే విద్యలో విద్యార్థులు ప్రతిభ కనబరచడంతో పాటు వారికి ఏదైతే వారు ఏ క్రీడల పట్ల కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలపైన కూడా వారు ఎలాంటి శ్రద్ధ చూపుతున్నారు అంటే ఏ అంశాలపైన విద్యార్థులు శ్రద్ధ చూపుతున్నారో ఆ శ్రద్ధ చూపే అంశాలపైన కూడా అటు ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి విద్యార్థుల తల్లిదండ్రులతో అదేవిధంగా ఉపాధ్యాయులతో కలిసి ఆయన చర్చిస్తారు. అయితే అనంతరం కూడా ఆయన ఇక్కడ రాజకీయ ప్రసంగం ఉండకపోవచ్చు అన్నటువంటి భావన వినిపిస్తుంది. అయితే ప్రధానంగా ఏదైతే జగన్ అడ్డాలో ఈరోజు పర్యటించిన నేపథ్యంలో కూడా రాజకీయపరమైనటువంటి విమర్శలు కూడా చేస్తారన్నటువంటి భావన కొందరిలో వ్యక్తం అవుతున్న పరిస్థితి. ఎందుకంటే గతంతో మనం చూసుకుంటే మాత్రం గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి అభివృద్ధికి నోచుకోని పరిస్థితి. అంటే ఒక రకంగా కడప జిల్లా సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా
జిల్లా అభివృద్ధి పైన దృష్టి సారించలేదు, కేవలం పులివెందుల ప్రాంతం, అది కూడా పులివెందుల ప్రాంతంలో కూడా కొంతమేర అభివృద్ధి జరిగిందన్నటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు అదేవిధంగా విద్యాలయాలు అభివృద్ధి పట్ల కొంచెం చిత్తశుద్ధి లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ కావచ్చు, ఇదేవిధంగా నిరుద్యోగ యువత ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక గల్ఫ్ దేశాల బారిన పడినటువంటి పరిస్థితి. ప్రధానమైనటువంటి అంశాలు ఏదైతే నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఉంటే ఖచ్చితంగా వారంతా కూడా మరో మార్గం వైపు అడుగుపెట్టే అవకాశాలు లేకపోలేదు. అయితే ఆ నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ ఆ దిశగా కూడా ఒక రకంగా నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలకు మెరుగుపరిచే దిశగా కూడా ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే ఏదైతే జన సైనికులు కూడా ఆయనకు పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చారు. రాజంపేట కావచ్చు, రైల్వే కోడూరు వంటి ప్రాంతాల్లో కూడా ఏదైతే పంటలు పండని పరిస్థితి, అదేవిధంగా అక్కడ నిరుద్యోగ యువత ఎక్కువగా ఉంది. ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ ఎడారిలో మగ్గుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ అంశం పైన కూడా గతంలో కూడా పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా వీటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారిస్తాం, ఏదైతే నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కూడా అడుగులు వేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలో ఒకసారిగా ఈరోజు విద్యార్థులతో కూడా ఏదైతే విద్యార్థులు అంటే 10వ తరగతి విద్యార్థులు ఇప్పటి నుంచే విద్యార్థులకు రకంగా ప్రతిభ కనబరచడంతో పాటు వివిధ అంశాలపైన ఏదైతే ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచే దిశగా ఎలాంటి ప్రావీణ్యం ఉంది వాటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి ఆ దిశగా కూడా వారిని వెలికి తీసి ఆ తర్వాత వారిని ప్రోత్సహించి ముందడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమన్నప్పటికీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ పర్యటించనున్న నేపథ్యంలో కూడా అటు అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది, విజయవంతంగా పూర్తి చేసే దిశగా కూడా అడుగులు వేస్తుంది. ఏది ఏమన్నప్పుడు కూడా ఈ పర్యటన విజయవంతం అయ్యేంత కూడా అటు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నమైందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.